ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఆ జట్టులోని ఆటగాళ్లు కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యాను ముంబై తదుపరి కెప్టెన్ను చేయడం ద్వారా జట్టు చీలిపోయే అవకాశం కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో తాము ఆడలేమని ఇప్పటికే ముంబై మేనేజ్మెంట్కు చెప్పినట్టు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రోహిత్ను సారథిగా తప్పించడంతో సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, ఇషాన్ కిషన్ జట్టును వీడేందుకు సిద్ధపడుతున్నారు. వీరితో పాటు తిలక్ వర్మ కూడా ముంబైను వీడే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతోంది. హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కెప్టెన్గా చేయటంపై సూర్యకుమార్ యాదవ్ సంతోషంగా లేడని ఇప్పటికే ప్రూవ్ అయింది. కొన్ని రోజుల క్రితం సూర్య బ్రోకెన్ హార్ట్ పోస్టు సంచలనం సృష్టించింది. ఇప్పటికే తన అసంతృప్తిని ముంబై మేనేజ్మెంట్ వద్ద వ్యక్తం చేశాడట. దీంతో ముంబై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సూర్య ముంబైలో ఉండే అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఈ జాబితాలో బుమ్రా పేరు కూడా ఉంది. రోహిత్ శర్మ తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బుమ్రా పేరు ప్రచారంలో ఉంది. ముంబై కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే ఆ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోవాలని ఆశపడ్డాడు. కానీ సడన్ గా హార్దిక్ పాండ్యా ఎంట్రీతో షాక్ అయ్యాడు. ఈ క్రమంలో రీసెంట్గా తన ఇన్స్టా ఖాతాలో ఓ పోస్టు పెట్టి తన అసంతృప్తిని బయటపెట్టాడు. దీంతో బుమ్రా ఐపీఎల్ మొదలయ్యే సమయానికి జట్టుకు గుడ్ బై చెప్పవచ్చని అంటున్నారు విశ్లేషకులు. యువ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్కు రోహిత్ శర్మ అంటే చాలా ఇష్టం. కానీ ముంబై ఇండియన్స్ రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాను కొత్త కెప్టెన్గా చేయటంతో అతనికి చాలా కోపం వచ్చిందని అంటున్నారు.